జూన్ 11వ తారీఖున ఏరువాక పౌర్ణమి రానుంది. ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు, డబ్బు 4 వైపుల నుండి వస్తుంది. ఇక డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. మీ ఇంట్లో ధనం నిలకడగా ఉంటుంది. కోటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అమ్మవారు మీ ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటారు. అయితే జూన్ 11వ తారీఖు రోజున ఏరువాక పౌర్ణమి. ఈ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటిది. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. శాస్త్రపరంగా పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. మనం సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా పౌర్ణమి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది. పౌర్ణమి రోజున పరిహారాలు చేయటం వల్ల 100% కూడా విజయాలు కలుగుతాయి. పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది, శక్తివంతమైనటువంటి పౌర్ణమి అత్యంత ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా పౌర్ణమికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత ఉంది అంటే, పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రవచనం. అందువలన పౌర్ణమి రోజుల్లో పరిహారాలు చేసిన రాత్రి సమయంలో కొన్ని నియమాలను పాటించిన లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అని, తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని నమ్మకం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, ఖచ్చితంగా కూడా ధనవంతులవుతారు. అదృష్టం అనేది, ధనం అనేది ఒకటి ఉంటేనే రాదు. అదృష్టం ఉంటే చేతి నిండా పని, కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర, కుటుంబంతో సరదాగా గడిపేంత సమయం ఉన్నవారే అసలైన అదృష్టవంతులు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా అనుకూలతతో ఉండాలి. అప్పుడే అసలైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసి కొన్ని నియమాలు కానీ పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంతకీ ఏరువాక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా బీరువా కింద ఏది పెట్టాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బీరువా అనేది మన అందరి ఇళ్లలో ఉంటుంది. కొంతమంది ఇళ్లలో బీరువా లేకపోవచ్చు, కానీ బీరువా స్థానంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అంటే డబ్బును ఎక్కడైతే దాస్తున్నారో అది అల్మారు కావచ్చు, మీ పర్సనల్గా ఎక్కడైనా డబ్బు దాచే ప్రదేశం కావచ్చు, అక్కడ కూడా ఈ పరిహారం చేయవచ్చు. అయితే సహజంగా చాలామంది ఆభరణాలు కావచ్చు, మంచి పట్టు చీరలు కావచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులు కావచ్చు బీరువాలో దాస్తారు. ఇక బీరువా అనేది లక్ష్మీప్రదం. అలాంటి బీరువాకి ఏ దోషాలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ధనం నిలకడగా ఉండట్లేదని చాలామంది అంటూ ఉంటారు. ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏమిటి అంటే ధనం అనేది నిలకడగా ఉండడం లేదు. మేము కష్టపడి సంపాదిస్తూ ఉన్నాము, కానీ ధనం అనేది నిలకడగా ఉండటం లేదు. సంపాదించిన ధనం అనేది వృధాగా ఖర్చయిపోతుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా సంపాదించిన సొమ్ము ఇంట్లో నిలబడట్లేదు. ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎవరికో ఒకరికి వస్తున్నాయి. లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండటం లేదు అని అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్ల వల్లే అసలైనటువంటి స్వచ్ఛత మనసుతో, స్వచ్ఛమైన మనసులో ఉంటుంది. అది మనసులో నుండి రావాలి. దానితో పాటు ఇంట్లో శుభ్రత కూడా ముఖ్యం. ఎక్కడైతే ఇంట్లో నిర్మలమైన మనసు ఉంటుందో అక్కడి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి బీరువా అనేది అమర్చే ప్రదేశాలు కూడా చాలా ముఖ్యం. చాలామంది ఈ విషయంలో పొరపాటు చేస్తారు. మరి ఈ పొరపాట్లను సవరించుకున్న తర్వాతే మనం ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఇది పెట్టి ఈ పరిహారం చేయాలి. అయితే ఆ పొరపాటు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా బీరువా అనేది 4 దిక్కుల్లో ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం. చాలామంది తెలియక బీరువాని నైరుతి దిక్కున పెట్టాలా, లేదా వాయువ్య దిక్కున పెట్టాలా, ఆగ్నేయ దిక్కున పెట్టాలా, ఈశాన్యం దిక్కున పెట్టాలా అనేటటువంటి అయోమయ పరిస్థితులలో ఉంటారు. ఇక తెలియక చాలామంది ఆగ్నేయ దిక్కులో బీరువాని పెట్టుతారు.
ఇక ఆగ్నేయ దిక్కు అనేది ఏమిటో తెలుసుకుందాం. ఆగ్నేయ దిక్కు అనేది అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది. ఆగ్నేయ దిక్కున కానీ పొరపాటున కూడా కుబేరుణ్ణి పెట్టారే అనుకోండి, ఇక అగ్నిదేవుడు ఎప్పుడు కూడా రగులుతూ ఉంటాడు. అంటే అగ్ని అంటేనే తెలుసు. సో అక్కడ డబ్బు అనేది నిశ్చల స్థితిలో, అంటే డబ్బు అనేది ఉండదు. ఏదో ఒక రూపంలో మనము డబ్బు తెచ్చి చాలా కష్టపడి, నిరంతరం కష్టపడి ఒక మంచి శాలరీ తెచ్చి మన బీరువాలో పెట్టాలి అనుకోండి, ఇక వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక అక్కడ నిశ్చల స్థితి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక అలానే చాలామంది వాయవ్య దిక్కున పెడతారు. వాయుదేవుడన్నా సరే గాలి దేవుడు, అంటే గాలికి ఆగదు, ఎక్కడికో పోతుంది. అలాగే మనం ఈ యొక్క బీరువాని వాయవ్య దిక్కున పెట్టినా సరే అక్కడ డబ్బు అనేది ఉండదు. ఇలా తెచ్చి పెడతామో లేదో అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలా ఖర్చులన్నీ వెతుక్కుంటూ వస్తాయి. అలా కూడా పెట్టకూడదు. మరి ఈశాన్యం దిక్కున మంచిది కాదండి. ఈశాన్యం దిక్కున పెట్టచ్చు కదా అని పూజలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టం, గణపతికి ఇష్టం అని అనుకుంటూ ఉంటారు. నిజమే అది. ఈశాన్యం దిక్కు అనేది దేవస్థానమే, దైవానికి ఇష్టమైనటువంటి స్థానమే, కానీ ప్రవాహ స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం అంటే ఈశాన్యం దిక్కు అంటే ప్రవాహం, నదీ ప్రవాహం, సముద్రం, జల ప్రవాహం. ఈశాన్య జలం అంటే దైవంతో సమానమే. జలం అంటే లక్ష్మీదేవికి ఇష్టం, కానీ నీటిలో డబ్బులు వేస్తే నిలుస్తాయా? ఎక్కడికో కొట్టుకొని పోతాయి. సో మనం ఈ దిక్కున కూడా ఈశాన్యం దిక్కున బీరువాని పెట్టడం వల్ల డబ్బు అనేది నిలకడగా ఉండదు. కనుక ఈశాన్యం దిక్కున కూడా బీరువాని పెట్టకూడదు. మరి ఎక్కడ పెడితే డబ్బు ఉంటుంది అంటే, డబ్బు నిలవాలి అంటే బీరువాకి ఏది సరైనటువంటి ప్రదేశమో తెలుసుకుందాము. మన ఇంట్లో బీరువా అనేది నైరుతి దిక్కున పెట్టాలి. ఈ నైరుతి దిక్కున బీరువాని పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం 4 వైపుల నుండి వస్తూనే ఉంటుంది. నైరుతి దిక్కున బీరువాని పెట్టినప్పుడు బీరువా డోరు మనము ఓపెన్ చేసినప్పుడు మనకు ఉత్తర దిక్కు కనిపించాలి. ఉత్తర దిక్కు కనిపించింది అంటే బీరువా తెరుచుకోగానే కుబేర స్వామి బీరువాలో వచ్చి కూర్చుంటారు. అంటే ఖాళీగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ కుబేర స్వామి ఉంటారని శాస్త్రం చెబుతుంది. కనుక బీరువా అనేది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకుండా కుబేర స్వామి అక్కడ ఉంటారు. కుబేర స్వామి ధనానికి అధిపతి. కనుక మనము ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది తప్ప వృధా ఖర్చులు మాత్రం కాదు. ఇక బీరువాని ఇలా నైరుతి దిక్కున అమర్చుకొని ఈ పరిహారాన్ని చేయాలి. ఇక మన ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అంటే బీరువాని నైరుతి దిక్కున పెట్టాలి. అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుండి వస్తుంది. అలాంటి ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు ఇంట్లోకి వస్తారు. కనుక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా చేయాలి. వీలైతే అక్కడ సాంబ్రాణి ధూపం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉంటామని చెప్పుకోవచ్చు. మన దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మన జీవితంలో చాలా సంతోషంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉంటాము కూడా. ఇక అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున పితృదేవతలను పూజించాలి. వారికి ఇష్టమైన ఆహారాలను వండి కాకులకు కానీ మూగ జీవాలకు కానీ పెట్టాలి. నదిలో ఆహారాలను వదిలేయాలి. వీలైతే నది స్నానం చేయాలి. పౌర్ణమి రోజుల్లో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. కనుక పౌర్ణమి రోజున ఖచ్చితంగా దాన ధర్మాలను చేయాలి. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క పౌర్ణమి రోజున బీరువాని ఎక్కడ పెట్టాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని. ముఖ్యంగా పౌర్ణమి రోజున పాలను కానీ పెరుగును కానీ చింతపండును కానీ ఎవరికి కూడా సంధ్యా సమయంలో దానంగా ఇవ్వకూడదు. దానంగానే కాదు, ఏ విధంగా కూడా ఇవ్వకూడదు. అలానే మరి బీరువా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం. దీనికోసమని ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో రాళ్ళ ఉప్పును పోయండి. అందులోనే కలబంద ముక్కను కట్ చేసి పెట్టండి. అలా పెట్టేసి పువ్వుతో ఉండే 9 లవంగాలను కూడా ఉప్పు పైన పెట్టేసి దానిని బీరువా కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఈ మట్టి పాత్రను పెట్టండి. ఇదంతా కూడా అంతే. కలబంద కావచ్చు, కలబందలో 3 దేవతలు కలయిక
కలిసి ఉంటారు కూడా. ముగ్గురు దేవతలు కలియిక ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఇష్టం. ఈ యొక్క లవంగాలు అనేవి గ్రహాలకు సంబంధించినటువంటివి. ఇంట్లో గ్రహ దోషాలు, చెడు శక్తులు, చెడు గాలి ఉన్న ఇంట్లోకి డబ్బును రాకుండా ఆపే దుష్ట శక్తులు ఉన్నా సరే వాటిని కూడా తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉండేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. కనుక వీటన్నింటినీ కూడా తమలపాకు పైన పెట్టి బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల డబ్బు అనేది 4 వైపుల నుండి కూడా వస్తుంది. ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని, కలబందను అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది. ఇక మరి తెలుసుకున్నారు కదా, మనకు జూన్ 11వ తారీఖున ఏరువాక పౌర్ణమి రోజున బీరువా కింద ఏది పెట్టాలి అనేటటువంటి అంశాలను ఇలా చేస్తే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.